హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా కొంత విరామం ప్రకటించిన హైడ్రా మళ్లీ తన దూకుడు చూపిస్తోంది. చెరువులు, కుంటలే కాదు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమించిన హైడ్రా వదలటం లేదు. తాజా కూల్చివేతలతో హైడ్రా మరో సంచలనానికి దారితీస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టలు తొక్కేస్తున్నాయి. నవరాత్రుల విరామం తర్వాత హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి మళ్లీ కూల్చివేతలో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూడా గర్జించాయి. ఆక్రమణల అంతు చూస్తున్నాయి. సోమవారం మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది. దీంతో చెరువులను, కుంటలను మాత్రమే కాదు, ప్రభుత్వ స్థలం ఎక్కడ కబ్జాకు గురైన హైడ్రా బుల్డోజర్లు వాటి భరతం పట్టనున్నాయి. కావూరి హిల్స్ లో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ పార్క్ పేరిట బోర్డును కూడా ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు పార్క్ స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. హైడ్రా బుల్డోజర్లకు రాత్రి పగలు తేడా లేదు. ఎనీటైం రెడీ అన్నట్టుగా అక్రమ కట్టడాలను తొక్కించేస్తున్నాయి. తాజాగా అమీన్పూర్లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడ్డిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి బుల్డోజర్ కూల్చివేసింది. మరోవైపు పటేల్ గూడలో చివరి దశకు హైడ్రా కూల్చివేతలు చేరుకున్నాయి. పటేల్ నగర్ లో 16 నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. అమీన్పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. కృష్ణారెడ్డిపేటలో 1 ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మాణాలను తొలగించినట్లుగా పేర్కొన్నారు. సర్వే నెంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాలను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. పటేల్ గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్టు, ఇతర ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు జరిగాయి. ఈ సందర్భంగా నివాసం కోసం నిర్మించుకున్న భవనాలను కూల్చివేయలేదని, వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే తొలగించామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. మొత్తం చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుండాలి. కానీ FTL బఫర్ జోన్లలో 7 ఎకరాల వరకు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్టుగా గుర్తించారు. అలాగే FTL పరిధిలో 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు నిర్మించినట్లు తెలుస్తోంది. నివాసమున్న భవనాలను మినహాయించి మిగిలిన షెడ్లను కూల్చివేసింది హైడ్రా. పోలీసుల పర్యవేక్షణలో ఈ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో విల్లాలు కూడా ఉండడం గమనించదగ్గ పరిణామం. మరోవైపు ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులను సైతం వదిలే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. ఇక్కడి నిర్మాణాల్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భవనం ఉండడం సంచలనంగా మారింది. తన సోదరుడైనా సరే అక్రమ కట్టడమైతే కూల్చివేయాల్సిందే అని సీఎం గతంలోనే పేర్కొన్నారు. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని హైకోర్టు కోరింది. వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. చూడాలి మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో.